మరి నిన్నటి రోజున ఎంతో ఎక్స్పీరియన్స్డ్, అదే విధంగా ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగిన ఒక పొలిటీషియన్ కింద మరి స్థానిక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన బుచ్చే చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు నరకాలంటారండి. ఈరోజు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ అయినా సరే మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మినిస్ట్రీ పదవి ఇవ్వలేదు, నేను ఒకడు ఉన్నానని చెప్పి గుర్తు చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి పదవి ఇచ్చేస్తారని భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నరికేయాలని ఏ రకంగా అంటున్నారండి ఎమ్మెల్యే గారు? మీరు అసలు అనే ముందు ఒక్కసారి నేను ఒకటే సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి పుష్కరాల్లో మీ సమక్షంలో మరి 2015లో ఏదైతే పుష్కరాలు జరిగిందో ఆ పుష్కరాల్లో మరి సుమారు 23 మంది చనిపోతే మరి ఆ రోజు ఎందువల్ల చనిపోయారో మీకు తెలుసు, మాకు తెలుసు. మరి ఆ రోజు ఎవరిని నరకాలి సార్? 23 మందిని ప్రాణాలు కోల్పోతే మరి ఆ రోజు మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఎవరిని నరకాలని చెప్పి మీరే ఈరోజు చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి 2:30 గంటల అనర్గళంగా ఉట్టినే మాట్లాడలేదండి జగన్ అన్న. అన్నీ కూడా రిపోర్ట్స్ తెప్పించి కాగ్ రిపోర్ట్స్ తీసుకుని వచ్చి ప్రతిదీ కూడా పిన్ పాయింట్ గా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది అరాచకాలు, అన్యాయాలు ఆయన పాయింట్అవుట్ చేస్తే ఈ రోజు అవన్నీ కూడా మీరు మాట్లాడకుండా మీరు ఒక్కటే మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మీరు మాట్లాడకుండా మీరు ఒక్కటే ఈరోజు బురద జల్లే కార్యక్రమం, ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చిన ఘనత మీది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్ అన్న మాట్లాడే 2:30 గంటల యొక్క ఆయన ఇచ్చిన రిపోర్టుల్ని తప్పని చెప్పి వచ్చి మాట్లాడండి. ఈరోజు అది కాకుండా ఎవరో ప్రెస్ అయినా ఏంటండి ఆ ఫ్లెక్స్లు ఏంటండి ఆ యొక్క అన్ని అడిగితే ఏంటి స్ట్రెస్ చేసి అడిగితే సినిమా డైలాగ్ అని చెప్పి పుష్ప సినిమాని కూడా ఆయన చెప్పడం క్లియర్ గా జరిగింది. మీరు వినలేదా? మీకు వినపడలేదా? వయసు పెరిగిపోయి మీకు వినపడలేదేమో సార్. మరి బుచ్చే చౌదరి గారు దయచేసి ఈరోజు మీ యొక్క అనుభవం, మీ యొక్క ఏమంటారు మీ యొక్క సీనియారిటీని ఈ రోజు వచ్చిన యంగ్ పొలిటీషియన్స్ చేసే తప్పుల్ని మీరు సరిదిద్దండి. కాబట్టి మీరేదో మరి చిన్నపిల్లోడి కింద చిన్న మాటలు మాట్లాడుతూ మీ యొక్క స్థాయి తగ్గించుకోవద్దని, మీరు రాజమండ్రిలో ఒక మంచి పేరుంది, దయచేసి మీ యొక్క పేరు మీరు ఈ యొక్క పెద్ద వయసులో పోగొట్టుకోవద్దని, ఈ రకంగా మాట్లాడితే ప్రజలు ఎవరూ కూడా సహించేది లేదని, అదేవిధంగా కూటమి నాయకుల యొక్క నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.